ఓం నమో వెంకటేశాయ. స్మయమాన ముఖాంబుజా స్థిరవాస హృదంబుజా గోవింద గోవింద. సర్వార్థదాతా సకలస్య మాతా సర్వేషు గంతా సవికల్పమాతా సర్వాద్యకర్తా సుఖదుఃఖధర్తా సర్వార్థహర్తా స భవేన్మయాత్తః అని రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావళి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీగణేశ ప్రార్థన. విఘ్నాంధకార సూర్యాయ విఘ్నతాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయ తే నమః. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాదిసేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాధ్వర విధాయకవాక్యగీతిం వ్యాసప్రసూతశుకమౌని విక్లిప్తనీతిం హార్దే వితాన అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. గోపికలందరూ తమ తమ గోడుని పరోక్షంగా పరమాత్మతో వెళ్ళబోసుకున్నారు. వెళ్ళబోసుకుని వెక్కి వెక్కి ఏడ్చి, అయ్యో అయ్యో నీ కాళ్ళకి ముచ్చుకుంటున్నాయి, అసలు మా దగ్గరికి రాకుండా నువ్వు అడవిలో తిరుగుతూ ఉంటే నీ కాళ్ళకి అవి గుచ్చుకుంటాయి అని కొంచెం ప్రేలాపనలు కూడా చేశారు. ప్రేలాపనలు చేస్తూ పైన ఏం చేశారు అని 32వ 32వ అధ్యాయంలో శ్రీశుక ఉవాచ. ఇతి గోప్యః ప్రగాయంత్యః ప్రలపంత్యశ్చ చిత్రధా రురుదు సుస్వరం రాజన్ కృష్ణ దర్శన లాలసాః. ఈ విధంగా గోపికలు ప్రగాయంత్యః పాటలు పాడారు. ఈ విషయాన్ని పాటలుగా కట్టి పాటలు కిందకి ఆడారు. ప్రలపంత్యః పిచ్చి పిచ్చిగా వాగారు. ప్రలాపం అంటే వాగటమే, ఏదో ఒకటి వాగటమే. వాగటం అంటే పరస్పరం సంబంధం లేకుండా ఆ శ్రీకృష్ణుని గురించి మాట్లాడుకుంటూ ఉండటం, అదే వాగుడు. అసందర్భంగా ఏదో వేరే విషయాల్ని తీసుకొచ్చి వాగటం కాదు. పరస్పరం ఒకదాని పొంతం లేకుండా ఈ మాట శ్రీకృష్ణుని గురించి ఒక మాట, మరొక మాట శ్రీకృష్ణుని గురించి ఒక మాట, ఈ రెండిటికి పొంతన ఉండాలి, సంబంధం ఉండాలి అని పట్టించుకోకపోవటం, అలా వాగారు. శ్రీకృష్ణుని గురించే వాగారు. గానం ఆయన గురించే, వాగుడు ఆయన గురించే. చిత్రధ రకరకాలుగా వాగారు. కొన్నేమో భక్తియుక్తంగా ఉన్నాయి కొన్ని మాటలేమో ఆయన మీద కోపంగా ఉన్నాయి, కొన్ని మాటలు ఆయన ధిక్కరించినట్లున్నాయి, ఆయన్నేమో కొన్ని మాటలు ఆయన్ని ప్లీజ్ చేసుకుంటున్నట్లుగా ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. అది కూడా చాలక రురుదు సుస్వరం రాజన్, ఓ రాజా, చివరికి ఏడ్చారు, వెక్కి ఏడ్చారు. ఏడ్చిన వాళ్ళు సుస్వరం గట్టిగా పైకి కూడా ఏడ్చారు, ఎలుగెత్తి ఏడ్చారు. సుస్వరం రాజన్, వాళ్ళ మనసుల్లో ఆ శ్రీకృష్ణుణ్ణి దర్శించాలి అనేటువంటి ఒకే తీవ్రమైన కోరిక. కృష్ణ దర్శన లాలసాహ ఒక్కటే ఉంది. సమహాన్ లాలసా అని దానికి అర్థం. కోరిక కనుక చాలా తీవ్రంగా ఉంటే దానికి పేరు లాలస. వీళ్ళకి శ్రీకృష్ణుణ్ణి దర్శించాలి అనేటువంటి కోరిక తీవ్రంగా లాలసగా మారిపోయింది. ఆ లాలసతతో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక వాళ్ళే చేస్తూ కూర్చున్నారు, అదే చేస్తూ కూర్చున్నారు. ఇది గోప్యః ప్రగాయంత్యః ప్రలపంత్యశ్చ చిత్రధా రురుదు సుస్వరం రాజన్ కృష్ణ దర్శన లాలసాః. వీళ్ళిలా
గట్టిగా ఏడుస్తూ ఉండగా వాళ్ళ మనసుల్లో ఆ లాలసత కూడా పోగా పరిపక్వం చెందింది అనుకున్నాడో ఏమో కానీ తాసాం ఆవిరభూచ్చౌరి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వి సాక్షాన్ మన్మథ మన్మథ. వాళ్ళ ముందు ఈయన ప్రత్యక్షమయ్యారు, శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. తాసాం ఆవిరభూత్, ఉన్నట్టుండి ఉన్నవాడు ఉన్నట్టుగా ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడి నుంచో వచ్చి తనను తాను చూపించలేదు, ఉన్నవాడు ఉన్నట్టు ప్రత్యక్షమయ్యాడు. తాసాం ఆవిరభూత్. శౌరి, శూరుడి యొక్క వంశంలో పుట్టినటువంటి కృష్ణుడి రూపంలో ఆ పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. స్మయమాన ముఖాంబుజ, వీళ్ళిలా ఏడుస్తున్నారు కదా, అయ్యో పాపం అని నేను కూడా అనుకోలేదు. చక్కగా పకపక నవ్వుతూ ప్రత్యక్షమయ్యాడు. స్మయమాన ముఖాంబుజ, అసలే తామరపు లాంటి ముఖమాయే, అందులో చిరునవ్వు కూడా దాగదాయే. ఈయన చక్కగా పకపక నవ్వుకుంటూ ప్రత్యక్షమయ్యాడు. ఆ నవ్వు ప్రత్యక్షంగా కనిపిస్తోంది, అందమైన ఆ మొహము స్పష్టంగా కనిపిస్తోంది. అలా దిగాడు. పీతాంబరధర, మంచి పట్టుపట్టు కట్టుకున్నాడు. శరగ్వి, మెళ్ళో మాలేసుకున్నాడు. సాక్షాత్ చూడటానికైతే మన్మథ మన్మథ, మన్మథుడికే మన్మథుడిలాగా ఉన్నాడు. మన్మథుడిని కూడా మోహింపజేసేలాగా ఉన్నాడు. అయ్యో నాకు ఇంత అందం లేదే, నాకు అసలు అందమే లేదే, నా అందాన్ని ఈయన అందంతో పోల్చి చూసుకుంటే ఎందుకు పనికి రాకుండా దిగదుడుపుగా ఉందే అని మన్మథుడే బాధపడేంత అందంగా వచ్చాడు. సాక్షాత్ మన్మథ మన్మథగా దిగబడ్డాడు ఆయన. తాసాం ఆవిరభూచ్చౌరి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వి సాక్షాన్ మన్మథ మన్మథ అని శ్రీశుకుల వారు అంటున్నారు. మన్మథ మన్మథ అంటే అందరూ మన్మథుడి కంటే అందమైనవాడు, మన్మథుడు అందాన్నే ఓడించేవాడు అని అర్థాలు చెప్తారు, కానీ అలా కాదేమో అనిపిస్తోంది. మామూలుగా ఇంకొక ప్రయోగం చూసుకుందాము. రాజరాజ అని ప్రయోగం. రాజరాజ అంటే ఏంటి? రాజులకే రాజు. రాజులకే రాజు అంటే దాని అర్థం ఏంటి? మిగతా రాజుల్ని ఓడించినవాడు అని కదా అర్థం. మిగతా రాజుల్ని ఓడిస్తే అతను రాజరాజ చక్రవర్తి అనబడతాడు కదా. అలాగే మన్మథ మన్మథ అంటే మన్మథుడిని ఓడించినవాడు, మన్మథుడి మీద జయాన్ని సాధించినవాడు, మన్మథుడి మీద జయాన్ని ఇచ్చేవాడు అని అర్థమైతే బాగుంటుంది అని అనిపిస్తోంది. కాబట్టి మన్మథ మన్మథ అంటే మన్మథుడి కంటే అందగాడు అని చెప్పుకోక్కర్లేదు. మన్మథుడి కంటే అందగాడు శ్రీకృష్ణుడు అని చెప్పాల్సిన అవసరం ఏముంది? దాంతో ఏం పని ఉంది? మన్మథుడిని ఓడించేవాడు, మన్మథుడి మీద జయాన్ని సాధించేవాడు, మన్మథుడిని పోగొట్టేవాడు, మన్మథుడిని తొక్కేసేవాడు అనే మాట చెప్తే బాగుంటుంది. కాబట్టి మన్మథ మన్మథ అనేది రాజరాజ అనే పదం స్ఫూర్తితో తీసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తోంది. అలాంటి మన్మథుడిని ఓడించే ఆ శ్రీకృష్ణుడు అక్కడికి దయచేశాడు. ఆయన చూసిన వెంటనే తం విలోక్యాగతం ప్రేష్టం ప్రీత్యుత్ఫుల్ల దృశోబలా ఉత్తస్థు యుగపత్ సర్వా తన్వ ప్రాణమివాగతం. అంతవరకు ఏడుస్తూ కూర్చున్న వీళ్ళందరూ అలా పైకి లేచారు. తం విలోక్య, చూశారు. ఆగతం, అయ్యా వచ్చాడు, మన శ్రీకృష్ణుడు వచ్చాడు అని అనుకున్నారు. ప్రేష్టం, మనకి చాలా ప్రియుడు ఇతను అని అనుకున్నారు. ప్రేష్టం, ఆహా, ఆయన్ని చూసిన వెంటనే ప్రీత్యుత్ఫుల్ల దృశ, ఆయన చూసిన ఆనందంతో వాళ్ళ కళ్ళు ఇంతలా ఉబ్బినట్టయినాయి, ఇంతలా వికసించినాయి. ఉత్ఫుల్ల దృశ, అంతవరకు ఏడిచి కన్నీరు కార్చి కళ్ళన్నీ కుంచుకుపోయి ఉన్నాయి కదా, ఇప్పుడు ఆయన్ని చూసిన ఆనందంతో కళ్ళన్నీ విచ్చుకున్నాయి. ప్రీత్యుత్ఫుల్ల దృశ. అబలాహ, ఆ స్త్రీలందరూ కూడా ఉత్తస్థు, లేచారు, ఒక్కసారిగా లేచారు. యుగపత్, ఒక్క ఉదుటిన అందరూ లేచారు. సర్వాహ, అందరూ లేచారు. ఒక్కటి కూడా కనీసం బద్దకించలేదు. వచ్చాడులే చూద్దాంలే అని అనుకోలేదు. ఆనందంతో ఒక్కసారిగా దిగ్గున లేచారు. ఎలా లేచారంటే తన్వ ప్రాణమివాగతం, ప్రాణం పోయి సుమారుగాను, ప్రాణం పోయినంత పని అయ్యి శరీరం కదలికలు లేక కింద పడిపోయింది. పడిపోయినప్పుడు ప్రాణం కనుక మళ్ళీ ఆ శరీరాన్ని చేరితే, మళ్ళీ ఆ శరీరానికి ప్రాణశక్తి అందితే ఈ చేతులు కాళ్ళు ఒక్కసారిగా కదులుతాయి కదా, అలా వీళ్ళందరూ కదిలారు. ప్రాణం ఒకసారి మళ్ళీ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, ప్రాణశక్తి మళ్ళీ శరీరానికి అందిన తర్వాత అన్ని అవయవాలు కదలికలకి లోనవుతాయి కదా, అలాగే
అందరికీ ప్రాణశక్తిగా పనిచేసేటువంటి శ్రీకృష్ణుడు అక్కడికి ప్రవేశించిన తర్వాత అందరూ కూడా కదిలారు. అందరి కరచరణాలు కదిలినాయి. అందరూ ఒక్క ఉదుటం లేచారు. అందరూ కళ్ళు ఇంత విప్పార్చుకుని చూశారు. అందరూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. తం విలోక్యాగతం ప్రేష్టం ప్రీత్యుత్ఫుల్ల దృశోబలాః ఉత్తస్థుర్యుగపత్సర్వాః తన్వః ప్రాణమివాగతం. అక్కడ లెక్కకి ఎంతమంది ఉన్నారు అనే విషయం మీద రకరకాల వాదనలు ఉన్నాయి. 16,000 మందికి పైనే ఉన్నారు అని ఒక వాదన ఉంది. 1,000 మంది ఉన్నారు అని కొంతమంది అంటారు. కష్టం మీద మాత్రం చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు అని చెప్తారు. 16,000 సంఖ్య చెప్పే మాట కూడా ఒకటి ఉంది. ఆ 16,000 సంఖ్య వేరు, ఈ 16,000 సంఖ్య వేరు. ఈ వేలల్లో ఉండేటువంటి ఈ స్త్రీలలో అందరూ ఒక్క ఉదుటను లేచారు. కానీ కాచిత్ కరాంబుజం శౌరేహే జగృహేంజలినాముదా కాచిత్ దధార తద్బాహుం హంసే చందన రూషితం. ఒకళ్ళిద్దరికి మాత్రం అదృష్టం బాగా కలిసి వచ్చింది. వాళ్ళ ముందు సాక్షాత్గా ఆయన ఆవిర్భవించాడో ఏమో, అందువల్ల కాచిత్ ఒక్కటి మాత్రం కరాంబుజం శౌరేర్ జగృహే అంజలినాముదా, ఆయన చేతిని 2 చేతులతో ఇలా గట్టిగా పట్టుకోగలిగింది. ఆయన చేతిని పట్టుకోగలిగింది. కరాంబుజం తామర పువ్వు లాంటి చల్లగా అందంగా మెత్తగా ఉండేటువంటి చెయ్యి ఆ చేతికి దగ్గరగా ఉన్నది ఈవిడ. అందువల్ల శౌరేర్ జగృహే, ఆ శ్రీకృష్ణుడి యొక్క కరాంబుజాన్ని 2 చేతులతో సంతోషంగా పట్టుకోగలిగింది. 2 చేతులతోనూ ఏదో నమస్కార ముద్రతో పట్టుకున్నట్టుగా పట్టుకోగలిగింది. ఇంకొక అదృష్టవంతురాలు కాచిత్ దధార తద్బాహుం, ఆయన చేతిని పెనవేసుకుంది. తద్బాహుం, ఆయన భుజాన్ని, ఆయన బాహువుని పెనవేసుకుంది. అంశే చందన రూషితం, ఆ పెనవేసుకుంది. ఆ బాహుకేమో ఆయన శ్రీగంధాన్ని పూసుకుని ఉన్నాడు, ఆయన చందనాన్ని పూసుకున్నాడు. ఆ చందనంతో కొంచెం దాన్ని ఏమనాలి, రూషితం అంటే చందనంతో కలిసి ఉన్నటువంటి ఆ బాహువుని ఒక గోపిక మాత్రం పెనవేసుకోగలిగింది. అందరికీ అవకాశం లేదు కదా, అందరికీ ఒక్కొక్క రూపంలో సాక్షాత్కరించాడు అని చెప్పడం లేదు కదా, ఒక రూపంలో అందరికీ సాక్షాత్కరించాడు. కాబట్టి ఒకటికి చేతులు పట్టుకునేటువంటి అదృష్టం దక్కి, ఇంకొక ఆవిడకి ఆయన బాహువుల్ని పెనవేసుకునే అదృష్టం కూడా దక్కింది. కాచిత్ కరాంబుజం శౌరేహే జగృహేంజలినాముదా కాచిత్ దధార తద్బాహుం అంశే చందన రూషితం. ఈయన సామాన్యుడు కాడు. వస్తూ తాంబూలం వేసుకొచ్చాడు. తాంబూలం వేసుకొచ్చి పకపక నవ్వుతూ ఆ తాంబూలాన్ని ఎక్కడ ఉమ్మాలి అన్నట్టు చూశాడు. చూస్తే కాచిదంజలినా గృహ్ణాత్ తం తన్వీ తాంబూల చర్వితం ఏకా తదంఘ్రి కమలం సంతప్తాస్తనయోరధాత్. ఆయన తాంబూలాన్ని ఎక్కడ ఉమ్మాలి అని చూస్తే ఒక ఆవిడ 2 చేతులు ఇలా పట్టింది. కాచిత్ అంజలినా అగృహ్ణాత్, తన 2 చేతుల్ని అంజలిలాగా ఘటించి ఆ అంజలిలో ఆయన తాంబూలం ఉమ్మేస్తే పట్టేసుకుంది. ఇక్కడ ఉమ్ము అని చెప్పింది, ఆయన ఉమ్మితే తీసేసుకుంది. తాంబూల చర్వితం. తన్వి ఆవిడేమీ తక్కువది కాదు, ఆవిడే అందగత్తే, ఆవిడే ఈ గోపికల్లో ఒకతే, కానీ ఆ అదృష్టం నాకు దక్కింది అనుకుని సంతోషంగా తాంబూల చర్వితం అగృహ్ణాత్. మహారాజులకి వాళ్ళకి 2 పనివాళ్ళు ప్రత్యేకించుంటారు. ఒక సేవకుడు ఏంటంటే ఎప్పుడూ తాంబూలాలని సిద్ధం చేసి పెట్టుకుని ఉంటాడు. ఓ బంగారు పెట్టెలోనో దేంట్లోనో తాంబూలాలని సిద్ధం చేసుకుని ఉంటాడు. రాజుగారు ఎప్పుడు తాంబూలం అడిగితే అప్పుడు తాంబూలాన్ని అందించడం వాడి పని. ఎప్పుడైనా అడగచ్చు, 24 గంటల్లో ఎప్పుడైనా అడగచ్చు. వాడు రెడీగా ఉండాలి, ఆయన టేస్ట్కి తగ్గట్లుగా రెడీగా ఉండాలి, ఆయన మూడుకు తగ్గట్లుగా వీడు రెడీగా ఉండాలి. రెండో పనివాడు ఆయన తాంబూలం కాసేపు నమిలిన తర్వాత బోరు కొట్టేస్తే ఉమ్మేస్తే పట్టుకోవడానికి ఒక బంగారు పాత్ర పట్టుకుని సిద్ధంగా ఉండాలి. ఉమ్మేస్తే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తే మర్యాద కాదు రాజుగారికి. అందుకని ఆయన తాంబూలం ఉమ్మేస్తే పట్టుకోవటానికి బంగారు పాత్రతో ఒకడు సిద్ధంగా ఉండాలి. ఒకడు తాంబూలం ఇవ్వటానికి, ఒకడేమో తాంబూలం ఉమ్మేస్తే పట్టుకోవటానికి. అది రాజోపచారం. ఇక్కడేమో ఈయన తాంబూలం వేసుకుని వచ్చాడు కాబట్టి తాంబూలం ఇచ్చే ఉపచారం ఎవరు చేయక్కర్లేదు. కానీ తాంబూలం ఉమ్మేస్తే పట్టుకోవడానికి కావాలి. బంగారు పాత్రలు తీసుకొచ్చేంత పరిస్థితి వీళ్ళకి లేదు. ఇంట్లో బంగారు పాత్రలు ఉన్నాయి కానీ కొంతమందికి ఎవరు తేలేదు, అన్నీ వదిలిపెట్టుకొచ్చారు. సర్వసంగ పరిత్యాగులు వీళ్ళు. అందువల్ల తాంబూలం ఉమ్మేస్తామంటే రాజోపచారం కంటే పై ఉపచారమైనటువంటి భక్త్యుపచారాన్ని వాళ్ళు చేశారు. 2 చేతులు పట్టి ఇక్కడ ఉమ్మవయ్యా బాబు, నువ్వు ఉమ్మితేనేమి, నువ్వు ఏం చేస్తేనేమి అదంతా మాకు ప్రసాదమే అన్నట్టు చేశారు.
వీళ్ళు రాజోపచారం కంటే పై స్థాయిగా ఉండేటువంటి భక్త్యుపచారాన్ని ఆ పరమాత్మకు చేశారు. ఈ లోపల ఏక మహాదృష్టవంతురాలు, మహాభక్తురాలు, అసలు ఆవిడ గురించి చెప్పనక్కర్లేదు. అలాంటి ఆవిడ ఒక ఆవిడ తదంఘ్రికమలం సంతప్తాస్తనయో రథాత్. ఎలా దొరకపుచ్చుకుందో ఆయన పాదాన్ని ఒకదాన్ని దొరకపుచ్చుకుని దాన్ని గట్టిగా కావలించేసేసుకుంది. ఏకా తదంఘ్రికమలం, తామర పువ్వు లాంటి ఆయన ఒక పాదాన్నే 2 కాళ్ళను గట్టిగా చుట్టేయలేదు, ఒక పాదాన్ని తదంఘ్రికమలం సంతప్త, అప్పటికే ఎంత బాధలో ఉందో ఏమో, స్తనయోరథాత్, గుండెలకి పొది వేసుకుని గట్టిగా కావలించేసేసుకుంది. చేయి పట్టుకున్న ఆవిడది ఒక అదృష్టమైతే, చేతిని కావలించుకున్న ఆవిడది మరొక అదృష్టమైతే, తాంబూల చర్వణాన్ని తన చేతుల్లోకి ఉమ్మేయించుకోగలిగిన ఆవిడది ఇంకొక అదృష్టమైతే, ఈవిడ అదృష్టం వీళ్ళందరినీ మించి ఉంది. ఆయన 2 కాళ్ళలో ఒక కాలుని గట్టిగా కౌగలించుకోగలిగింది. కాచిదంజలినా గృహ్ణాత్ తన్వీ తాంబూల చర్వితం ఏకా తదంఘ్రికమలం సంతప్తాస్తనయో రథాత్. ఏకా భ్రుకుటి మాబధ్య ప్రేమ సంరంభ విహ్వల ఘ్రంథీవైక్షత్ కటాక్షేపై సందష్ట దశనచ్చదా. వీళ్ళ ఈ నలుగురి అదృష్టం గురించి చెప్పే కంటే కూడా ఇంకొక ఆవిడ యొక్క మహాభక్త్యతిశయం గురించి చెప్పుకోవాలి. ఈవిడ అసలు దగ్గరికే వెళ్ళలేదు. ఈవిడేం చేసింది, ఏక భ్రుకుటి మాబధ్య, ఉన్న చోటే ఉండి అసలు కనుబొమ్మలు ముడేసింది. ఇంతసేపు కనిపించకుండా ఎక్కడికి పోయావు నువ్వు అనే కోపంతో ఆవిడ కనుబొమ్మలు ముడివేసి ఆయన్నే బెదిరించింది. భ్రుకుటి మాబధ్య ప్రేమ సంరంభ విహ్వల, అసలు ఆవిడ్ని చూస్తే ఎంత కోపంగా ఉందో అని అనిపిస్తుంది. కాస్త జాగ్రత్తగా చూస్తే ఆ కోపం ప్రణయ కోపం అని కూడా తెలుస్తుంది. ప్రేమ సంరంభం, ప్రణయ కోపంతో విలవిల్లాడిపోతోంది. విహ్వల, ఆవిడ కూడా విలవిల్లాడిపోతోంది. ఆ విలవిల్లాడిపోతూనే ఇటు అటు ఊగిపోతూనే వివశ, తను ఏం చేస్తున్నానో తెలియక, ఇంతకాలం పాటు ఆయన్ని చూడాలి అనే తపనతో ఉన్నాను అని కూడా మర్చిపోయి ముడివేసి, కనుబొమ్మలు ముడివేసి, ఘ్నంతీవ, చూపులతో కొట్టేస్తోందేమో అన్నట్టు చూసింది. కటాక్షేపై, ఆవిడ యొక్క కను చూపులు దెబ్బల్లాగా ఆయన్ని తాకాలి, శ్రీకృష్ణుని తాకాలి అన్నట్టు చూసింది. ఘ్రంథీవైక్షత్ కటాక్షేపై, ఆవిడేం కోపాన్ని దాచుకోలేదు. సందష్ట దశనచ్చదా, తన పంటితో, మునిపంటితో పెదవిని కొరికిపెట్టి తన కోపాన్ని మొత్తాన్ని ప్రదర్శిస్తూ, తన కంటి చూపుతో ఆయన్ని కొట్టేటట్టు చూస్తూ, ఆ కోపాన్ని కనుబొమ్మల ముడితో కూడా చూపిస్తూ కూర్చుంది. ఏకా భ్రుకుటి మాబధ్య ప్రేమ సంరంభ విహ్వల ఘ్నంథీవైక్షత్ కటాక్షేపై సందష్ట దశనచ్చదా. అందరూ ఆయనకి వస్తే పూలు జల్లుతారు, లేదా దండాలు పెడతారు, ఇంకోటి పెడతారు, కాళ్ళు పట్టుకుంటారు, ఏమైనా పట్టుకుంటారు. ఆయనకు కూడా ఇలాంటి భక్తురాలు దొరికి ఉండదు. కోపంగా ఇంతసేపు ఎందుకు రాలేదు అని కోపంగా టప 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 తన కంటి చూపులతో ఆయన కొట్టినట్టు కూడా చూసింది. కోపాన్ని దాచుకోలేదు. కనుబొమ్మలు ముడేసిందా, లేకపోతే మునిపంటితో పెదవిని కొరికిందా, తన కోపాన్ని మొత్తాన్ని ఆయనకి భక్తిపూర్వకంగా సమర్పించుకుంది. కోపంగా చూసి కూడా ఆయనకి సేవ చేసుకుంది. అపరా అనిమిషదృగ్భ్యాం జుషాణా తన్ముఖాంబుజం ఆపీతమపి నాతృప్యత్ సంతస్తచ్చరణం యథా. ఇంకొక ఆవిడ, ఈవిడికి ఇంత కోపము లేదు, ఇంకా ఇది లేదు, దగ్గరికి వెళ్ళి పట్టుకుందామనే ధ్యాస లేదు. అపర అనిమిషదృగ్భ్యాం, కనురెప్పలు వాల్చకుండా 2 కళ్ళతోనూ ఆయన్ని తాగేయటం మొదలుపెట్టింది. అనిమిషదృగ్భ్యాం. ఇంతకుముందు ఒక ఆవిడ చెప్పింది కదా, అయ్యో బ్రహ్మగారు నిన్ను చూద్దామంటే మధ్యలో కనురెప్పలను ఏర్పాటు చేశాడు అని. ఆ బ్రహ్మరాతను కూడా దాటేసినటువంటి మహానుభావురాలు ఈవిడ. కనురెప్పలు మధ్యలో వాలి తీరుతాయి అనే నియమాన్ని కూడా పక్కన పెట్టేసి, కనురెప్పని వాల్చకుండా, వాళ్ళనివ్వకుండా గట్టిగా అడ్డం పెట్టి, అనిమిషదృగ్భ్యాం 2 కళ్ళు అలాగే ఉండేటట్లుగా సాధించి, జుషాణ తన్ముఖాంబుజం, తామర పువ్వు లాంటి, పద్మం లాంటి ఆయన ముఖాన్ని చూస్తూ, శ్రీకృష్ణుడి ముఖాన్ని చూస్తూ తాగటం మొదలుపెట్టింది. తాగటం మొదలుపెడితే పాపం ఆవిడికి కూడా ఆపీతమపి నాతృప్యత్, ఎంత తాగినా, కళ్ళతో ఎంత తాగినా ఆ ముఖారవిందాన్ని అసలు తృప్తి అనేది లేకపోయింది ఆవిడికి. ఆపీతమపి నాతృప్యత్. అమృతం తాగితే తృప్తి కలుగుతుందంటారు,
ఈయన ముఖాంబుజాన్ని కళ్ళతో తాగుతుంటే తృప్తి అనేదే లేదు అన్నట్టు ఈవిడ తాగుతూనే ఉంది, చూస్తూ ఉంది అంతేను. మహాయోగ సాధకులకి మాత్రమే ఇది సాధ్యమంటారు. వాళ్ళు కనురెప్పలు వాలిస్తే, వాళ్ళు తలుచుకుంటే తప్ప మళ్ళీ కనురెప్పలు పైకి లేపకుండా ఉండగలరు అంటారు. అలాగే కనురెప్పలు వాల్చకుండా 2 గంటలు 3 గంటలు కూడా అలా చూస్తూ ఉండగలరు అంటారు. మహాయోగులకు సాధ్యం అంటారు. అలా మహాయోగులకు సాధ్యమైనటువంటి కనురెప్పలు వాల్చకుండా చూడటం అనేదాన్ని ఇవిడ సాధించి ఆ పరమాత్మ యొక్క రూపాన్ని చూస్తూ కూర్చుంది. సంతస్తచ్చరణం యథ, మహాసత్పురుషులు, చాలా గొప్పవాళ్ళు, గొప్ప సాధకులు కష్టపడి సాధన చేసి పరమాత్మ పాదారవిందం కనిపిస్తే ఆ పాదారవిందాన్ని అలా చూస్తూ కూర్చుంటారు. ఆయన ఉన్నంతసేపు, ఆయన చూపించినంతసేపు ఆ పాదారవిందాన్ని చూడటం కోసం అలాంటి సాధన చేసేటువంటి యోగులు కూడా ఉన్నారు. అలాంటి యోగులలాగా ఈ గోపికా స్త్రీ కూడా కళ్ళు ఆర్పకుండా హాయిగా ఆయన్ని చూస్తూ కూర్చుంది. ఆపీతమపి నా తృప్యత్, ఎంత తాగినా సరే ఇంకా చాలే, చూసింది చాలే అని మాత్రం అనుకోలేదు. అపరా నిమిషదృగ్భ్యాం జుషాణా తన్ముఖాంబుజం ఆపీతమపి నా తృప్యత్ సంతస్తచ్చరణం యథ. ఈవిడ సాధన కంటే ఇంకొక ఆవిడ సాధన ఇంకో రకం. తం కాచన్ నేత్రరంధ్రేణ హృది కృత్య నిమీల్య చ పులకాంగ్యుపగుహ్యాస్తే యోగీవ ఆనంద సంప్లుత. ఈవిడ యోగా సాధన మరొక రకం. తం కాచిత్, ఆ పరమాత్మను ఇంకొక ఆవిడ ఏం చేసిందంటే నేత్రరంధ్రేణ, నేత్రాలోనేటువంటి రంధ్రంతో ఒకసారి చూసి లోపలికి లాగేసుకుంది. లోపలికి లాగేసుకుని హృది కృత్య, మనసులో ఆ రూపాన్ని ప్రతిష్ఠింపజేసుకుంది. మనసులో ఆ రూపం ప్రతిష్ఠితమైపోయిన తర్వాత నిమీల్య కళ్ళు మూసేసుకుంది. ఇందాకట ఆవిడేమో కళ్ళు మూయకుండా చూస్తూ కూర్చుంది కదా, ఈవిడ ఒక్కసారి చూసుకుని ఒకసారి ఆ పిక్చర్ తీసుకుని హృదయంలో దాన్ని పెట్టేసి ఆ బొమ్మని హృదయంలో ప్రతిష్టాపన చేసేసి కళ్ళు మూసేసింది. నిమీల్య ఏం చేసిందంటే ఉపగుహ్య, ఆ హృదయంలో కనిపించే రూపంతో తాను ఏకమైపోయి ఆ రూపంతో కలిసిపోయి ఆ రూపాన్ని మనసులో కౌగిలించుకుని హాయిగా కూర్చుంది. ఆవిడ హాయిగా కూర్చుంది అని ఎలా తెలుస్తోంది అంటే పులకాంగి, ఒళ్ళంతా పులకరించిపోయింది ఆవిడికి. ఆయన్ని కావులించుకుంటే వచ్చేటువంటి పులకరింత అది. ఆ పులకరింతని ఈవిడ మనసులో చేసుకోగలిగింది. ఆయన రూపాన్ని లాగేసుకుని లోపల పెట్టేసుకుని ఆ లోపల పెట్టుకున్నటువంటి రూపాన్ని ఆవిడ కౌగిలించుకుంది. అంటే మనస్సుతో మమేకమైపోయింది. మనసులో ఆ రూపాన్ని ప్రతిష్ఠించుకుని తన మనస్సుతో ఆ రూపంలో మమేకమైపోయి ఆ తాలూకు ఆనందాన్ని అనుభవిస్తూ ఒళ్ళంతా పులకరించిపోయి ఉంది. పులకాంగి ఉపగుహ్యాస్తే యోగీవ ఆనంద సంప్లుత. యోగులు ఇలా ధ్యేయ రూపం గనక మనసులో ప్రతిష్ఠితమైపోతే, ఆ ధ్యేయ రూపంతో వీళ్ళు గనక మమేకం అయిపోగలిగితే, కొంచెం ధ్యానము, సమాధి ఇలాంటి స్థితులు కనబడుతూ ఉంటే మహా ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ ఆనందాన్ని ఈవిడ క్షణంలో అందేసుకుంది. ఆనంద సంప్లుత, యోగుల్లాగా ఆనంద సముద్రంలో అందులో మునిగిపోయి ఆ ఆనందాన్ని బయటికి తన పులకరింతతో ప్రదర్శిస్తూ ఆవిడ అలాగే నుంచుండిపోయింది. కళ్ళు మూసుకుని నుంచుండిపోయింది. ఆయన వచ్చేంత వరకు రాలేదంది. వచ్చిన తర్వాత ఒక్కసారి చూసి కళ్ళు మూసేసుకుంది. ఇంక పైన ఏం చూడలేదు, ఆయన్నే చూడలేదు. తం కాచిన్ నేత్రరంధ్రేణ హృది కృత్య నిమీల్య చ పులకాంగ్యుపగుహ్యాస్తే యోగీవ ఆనంద సంప్లుత. సర్వాస్తాః కేశవాలోక పరమోత్సవ నిర్వృతాః విరహజం తాపం ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాః. సర్వాస్తాః అందరూ కూడా కేశవాలోక పరమోత్సవ నిర్వృతాః, ఆ కేశవుణ్ణి చూసిన ఆనందంలో, పరమోత్సవంలో నిర్వృతాః, మహాసుఖాన్ని అనుభవించారు. అబ్బా అమ్మయ్య అని అనుకున్నారు ఒక్క క్షణం. ఇంతకాలం ఆయన్ని చూడక బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు కదా, ఆ ఏడుస్తూ ఉన్న వారందరూ కూడా ఒక్కసారి తెప్పరిల్లారు. కేశవాలోక పరమోత్సవ నిర్వృతాః. ఇంతసేపు ఏడుస్తూ కూర్చున్నారు కదమ్మా, ఇప్పుడేమిటి ఇంత ఆనందంగా మొహాలు పెట్టారు అంటే వాళ్ళకి అవునా ఏడ్చామా అన్నట్టున్నారు. విరహజం తాపం. అంతవరకు ఆయన కనిపించలేదు, శ్రీకృష్ణుడు రాలేదు అనేటువంటి బాధలో వాళ్ళు అనుభవించినటువంటి దుఃఖాన్ని అసలు ఆ క్షణాన్ని అలా వదిలేశారు. ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే అన్నట్టే ఉన్నారు. ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాః.
ప్రతిరోజు ఎన్నో కష్టాలు పడి ఆ జాగ్రత్త అవస్థలో ఎన్నెన్నో పనులు చేసి స్వప్నావస్థలో ఎన్నెన్నో కలలు కని అలసిపోయినటువంటి మనసు, ఆ మనసుతో కలిసి ఉండేటువంటి జీవుడు ఒక్కసారి ఆ సుషుప్తి దశలో ప్రాజ్ఞుడు అనే పేరు కలిగినటువంటి పరమాత్మతో సంబంధాన్ని ఏర్పరచుకుంటే పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి వదిలేసుకుని మళ్ళీ ఫ్రెష్గా లేస్తారు కదా. ఆ ఫ్రెష్గా లేచినట్టుగా వీళ్ళు కూడా ఫ్రెష్గా తయారయ్యారు. ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాః. అందరూ కాదు కానీ ఇది అందరూ, ఇప్పుడు చెప్పుకున్నది అందరూ. ఇలా అందరూ కాదు కానీ కొంతమంది ఈ సంసారాన్ని అనుభవించి చిచిచి ఈ సంసారంలో ఉన్నదంతా కష్టమే, ఎటు చూసినా ఎటు పోయినా కష్టమే తప్ప సుఖం అనేది లేదు, మనం సుఖం కావాలి అంటే గురువుగారిని పట్టుకోవాలి అని కష్టపడి వెతుక్కుని గురువుగారిని పట్టుకుని, బ్రహ్మవేత్త అయినటువంటి గురుగారిని పట్టుకుని ఆయన ద్వారా ఉపదేశం పొంది ఈ కష్టాల కడల నుంచి బయటకు వస్తారు కదా. అలాంటి వాళ్ళు ఇంతవరకు అమ్మో సంసార కష్టం, అమ్మో సంసారం కష్టం అని అనుకుంటున్న వాళ్ళు గురువుగారు దొరికిన వెంటనే, ప్రాజ్ఞం మంచి బ్రహ్మవేత్త అయినటువంటి గురువుగారు దొరికిన వెంటనే అమ్మయ్య ఈ కష్టాన్ని మనం దాటేశాము అని సంతోషంగా ఉంటారు కదా. అలా వీళ్ళందరూ ఉన్నారు. పోనీ ఇది చాలదనుకుంటే ఆ గురువుగారు ఉపదేశం చేయగా ఆ ఉపదేశం అనేది వీళ్ళకి ఎక్కగా ఉపదేశమే రకరకాలుగా చేయగా వీళ్ళకి ఎక్కటమే నిదానంగా ఎక్కిన తర్వాత వీళ్ళు సాధన చేసుకుని కష్టం మీద ఆ పరమాత్మ స్వరూపాన్ని అందుకుంటారు కదా. ఎప్పటికో ఒకప్పుడు మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని ఎప్పటికో పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటారు కదా. ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎలాగైతే ఈ సంసార కష్టాన్ని క్షణంలో మర్చిపోతారో, ఇంతవరకు పడిన సంసార కష్టాన్ని, సాధన తాలూకు కష్టాన్ని, వీటన్నిటినీ క్షణంలో ఎలాగైతే మర్చిపోతారో, ఆనంద సముద్రంలో మునిగి తేలాడుతూ ఎలాగైతే ఉంటారో అలా ఈ గోపికలందరూ ఉన్నారు. సర్వాస్తాః కేశవాలోక పరమాత్సవ నిర్వృతాః జహుర్విరహజం తాపం ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాః. తాభిర్విధూతశోకాభిః భగవాన్ అచ్యుతో వృతః వ్యరోచత అధికం తాత పురుషశక్తిభిర్యథా. తాభిర్విధూతశోకాభిః, వీళ్ళందరూ తమ తమ ఏడుపులు మానేసి బాధలన్నీ కట్టిపెట్టి సంతోషంతో నిండి ఉండేసరికి విధూత శోకాభిః తాభిః భగవాన్ అచ్యుతః వృతః. భగవంతుడు అచ్యుతుడు, ఆయన తన స్వరూపం నుంచి ఎప్పుడు కిందకి జారడు. వీళ్ళంటే తమ స్వరూపం ఆనంద స్వరూపాన్ని నుంచి కిందకి జారి దుఃఖం అనేటువంటి ఆగంతుకాన్ని అంటించుకున్నారు. ఆయన అలాంటి పనులు ఎప్పుడూ చేయడు, అలాంటి తప్పులు ఎప్పటికీ చేయడు. అలా తమ స్వరూపం నుంచి ఒకసారి కిందకి జారి మళ్ళీ స్వరూపం దాకా వచ్చినటువంటి ఈ గోపికలతో ఈయన అలా చుట్టుముట్టబడి ఉన్నాడు. భగవాన్ అచ్యుతః వృతః. కాకపోతే వ్యరోచత అధికం తాత. ఆయన పరీక్షిత్తు ఆ క్షణంలో ఆయన చాలా అందంగా కనిపించాడు, చాలా తేజస్సుగా కనిపించాడు. వ్యరోచత అధికం తాత. పురుషశక్తిభిర్యథా. పురుషుడు పరమాత్మ శుద్ధుడు, అలాంటి వాడు గనక మాయాశక్తులతో కలిస్తే, మాయాశక్తులు రకరకాల శక్తులు ఆయన చుట్టుముడితే ఎట్లా విచిత్రంగా కనిపిస్తాడో, అధికం విచిత్రంగా కనిపిస్తాడో, అంతకుముందు చైతన్య స్వరూపంగా మాత్రమే ఉండేటువంటి పరమాత్మ ఇప్పుడు ఈ శక్తులతో కలిసి విచిత్రంగా ఎలాగైతే అధికం రోచతే, అధికంగా ప్రకాశిస్తాడో, అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు కూడా ఈ గోపికల మధ్యలో ఉండి అధికంగా ప్రకాశించాడు. తాభిర్విధూతశోకాభిః భగవాన్ అచ్యుతో వృతః వ్యరోచతాధికం తాత పురుషశక్తిభిర్యథా. పురుషశక్తిభిర్యథ అనే దానికి ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. జీవుడికి కూడా కొన్ని శక్తులు ఉన్నాయి. పురుష అంటే జీవుడు కదా, జీవుడికి కూడా కొన్ని శక్తులు ఉన్నాయి. ఏమి శక్తులు? ఇంద్రియ శక్తులు. ఈ ఇంద్రియ శక్తులు ఎలా ఉంటే ఈ జీవుడు అలా కనిపిస్తాడు. ఇంద్రియ శక్తులు కనుక బాగా బలంగా ఉండి కాస్త సంతోషానికి దారి తీసేటట్లుంటే, లౌకిక సుఖాలకి దారి తీసేటట్లుంటే జీవుడు కూడా చక్కగా నవనవలాడుతూ కనిపిస్తాడు. కళ్ళు బాగా పనిచేసి, చేతులు కాళ్ళు బాగా పనిచేసి ఎట్లా పడితే అట్లా కదిలేందుకు వీలుగా ఉంటే ఆ సదరు జీవుడు కూడా చక్కగా నవనవలాడుతూ బాగా అందంగా ఉంటాడు. వ్యరోచతే అధికం. ఈ ఇంద్రియాలు ఏమైనా కాస్త పని చేయక మారాన్ చేసి, లేదా మేము ఇంకా పని చేయలేము అని
మొరాయించి ఇలా గనక కూర్చుంటే పాపం కదలలేక మెదలలేక సదరు జీవుడు కూడా కొంచెం కొంచెం డల్ అవుతాడు. ఇంద్రియాల శక్తులు గనక బాగా పనిచేసి అవన్నీ జీవుడిని చుట్టుముడుతూ ఉంటే జీవుడు ఎలాగైతే అధికం రోచతే చక్కగా నవనవలాడుతూ ప్రకాశిస్తాడు, అలాగే ఈ గోపికలతో కూడినటువంటి శ్రీకృష్ణుడు కూడా చాలా గొప్పగా ప్రకాశించాడు. ఇంద్రియాలు గట్టిగా పనిచేస్తే జీవుడు సంతోషంగా ఉంటాడు. అలాగే ఈ గోపికలందరూ సంతోషంగా ఉంటే ఈ సంతోషంతో సంబంధం లేని లౌకిక సంతోషంతో సంబంధం లేని పరమాత్మ కూడా ఈ సంతోషాన్ని తనలో ప్రతిఫలింపజేసి సంతోషంగా కనిపిస్తాడు అని శ్రీశుకుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. విధూత శోకాభి భగవాన్ అచ్యుతోవృత వ్యరోచతాధికం తాత పురుష శక్తి విరియత తాస్సమాదాయ కాళింద్యాః నిర్విశ్య పులినం విభు వికసత్ కుంద మందార సురభ్యనిల షట్పదం. వాళ్ళతో పెద్దగా ఏం మాట్లాడలేదు ఈయన. వచ్చినవాడు ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు, ఎవరి సంతోషంలో వాళ్ళు ఉన్నారు, ఎవరి సాధనా ఫలితంలో వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళ గోలలో వాళ్ళు ఉన్నారు కదా. అందరినీ రండి 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 అని తీసుకున్నాడు. తాస్ సమాదాయ కాళింద్యాః పులినం నిర్విశ్య, వాళ్ళు కూడా అప్పటికే యమునా తీరంలో కూర్చున్నారు కదా. ఇంకా యమున దగ్గరికి వెళదామన్నాడు. యమున దగ్గరికి అంటే ఆ యమునా తరంగాలు కాస్త తాకే చోటుకి, ఇంకా చల్లగాలి మనల్ని బాగా తగిలే చోటుకి వెళదాము అని చెప్పి వాళ్ళని ఇంకా దగ్గరికి తీసుకెళ్ళాడు, యమున దగ్గరికి తీసుకెళ్ళాడు. కాళింద్యా నిర్విశ్య పులినం విభు. అక్కడికి వెళ్ళేసరికి అబ్బో ఇంకా చల్లగా ఉంది, ఇంకా గొప్పగా ఉంది, ఇంకా సంతోషకరంగా ఉంది. వికసత్ కుంద మందార సురభ్యనిల షట్పదం. అప్పటికి పూలన్నీ విచ్చుకుని ఉన్నాయి కదా. రాత్రి మొగ్గలుగా ఉండేటువంటి పూలు మెల్లమెల్లగా తెల్లవారుతూ ఉండగా బాగా విచ్చుకుని ఉంటాయి కదా. ఆ విచ్చుకున్నటువంటి మల్లెపూల మీదుగా గాలి ప్రవహించి అబ్బో అదంతా మల్లె వాసన గుబాళిస్తోంది ఆ ప్రాంతం అంతా కూడా. వికసత్ కుంద. ఇది కాక మందారం, పారిజాతము ఇలాంటి కొన్ని మంచి వాసన ఉండేటువంటి పూలు కూడా మెల్లగా వికసిస్తున్నాయి. ఇది తెల్లవారుజాముకి అర్ధరాత్రి దాటి తెల్లవారటానికి మధ్య ఉండేటువంటి కాలం అనుకున్నాం కదా సుమారుగా. ఆ కాలంలోనే వీళ్ళు ఇక్కడ కూర్చున్నారని అనుకున్నాం కదా. ఆ సమయానికి మిగతా పూలన్నీ వికసిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా తమ తమ పరిమళాలని వాయువుకు అందిస్తే ఆ వాయువు సురభ్యనిల, మంచి సువాసన కలిగిన వాయువులా వారిపోయాడు. అంత సువాసన కలిగిన వాయువు వచ్చేసరికి ఎక్కడెక్కడి నుంచో తుమ్మిదలన్నీ వచ్చి అక్కడ చేరి అవి కూడా ఏవో శబ్దాలు చేస్తూ గింగిరాలు కొడుతూ గుంగుం గుంగం అంటూ శబ్దాలు చేస్తూ తిరుగుతున్నాయి. దీంతో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంది. అలాంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతానికి పరమాత్మ ఈ గోపికల్ని తీసుకెళ్ళాడు. తాస్ సమాదాయ కాళింద్యాః నిర్విశ్య పులినం విభు వికసత్ కుంద మందార సురభ్యనిల షట్పదం శరచ్చంద్రాంశు సందోహధ్వస్తతోషా తమశివం కృష్ణాయాః హస్తతరలాచిత కోమల వాలుకం. అప్పటికి శరత్చంద్రుడు, శరత్కాలంలో ఉండేటువంటి పూర్ణిమకు దగ్గరగా ఉన్న కాలంలో ఉండే చంద్రుడు అబో వెన్నెల్ని కురిపిస్తున్నాడు. వీళ్ళ కోసమే కురిపిస్తున్నాడో సహజంగానే ఎలా కురిపిస్తాడో అబ్బో కురిపిస్తున్నాడు. శరచ్చంద్రాంశు. దాంతో సందోహ ఆ కిరణాలన్నీ ఇక్కడికి చేరేసరికి మొత్తం చంద్రుడి వెన్నెల మొత్తం ఇక్కడే ఉందా అన్నట్లు ఉండేసరికి ధ్వస్త దోషాతమః. ఇక్కడ అసలు రాత్రి అన్నట్టే లేదు, రాత్రి అనే మాటే కనిపించడం లేదు. రాత్రి తాలూకు చీకట్లు ఏమాత్రం లేవు, మొత్తం వెలుగే నిండి ఉంది. వెన్నెల పిండారబోసినట్టు ఉంది అంటాం కదా మనం తెలుగులో, అలా ఉంది అక్కడ. శివం అక్కడంతా కూడా సుఖకరంగా ఉంది. వెన్నెలేమో అలా పిండారబోసినట్లు చక్కగా ఉంది. అసలు చీకటి అనే మాటే కానరావటం లేదు. చీకటి లేకపోగా అక్కడ మంచి వాసన వస్తోంది. తొమ్మిదలు తిరుగుతున్న విషయం కూడా తెలుస్తోంది. రాత్రిపూట అయితే నల్లని తొమ్మిదలు కనిపించవు కదా, అలా కాదు, నల్లని తొమ్మిదలు వెలుగులో పగటిపూట కనిపించినంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. అలా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా శివమయంగా ఉంది, మంగళకరంగా ఉంది. దీనికి తోడు కృష్ణాయాః హస్తతరలాచిత కోమల వాలుకం. కృష్ణ అంటే నల్లగా ఉండేటువంటి యమున, ఆ యమున
ఈ తీరంలో ఉండేటువంటి ఇసుకని తీసుకోవటానికి అన్నట్లుగా తన తరంగాలతో ఇలా చేతులు చాచి ఏం తీసుకుంటాను అన్నట్లుగా ఈ ఇసుకను ముట్టుకుంటోంది. తరంగాలు ఇలా వచ్చి ఇసుకను తగులుతున్నాయి, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి. ఇలా తగిలి వెనక్కి వెళ్ళేసరికి నేను ఈ ఇసుకను తీసేసుకుంటాను అన్నట్లుగా 2 చేతులు చాచి ఈ కాళింది నది అంటే యమునా నది హడావిడి చేస్తున్నట్లుగా ఉంది. కృష్ణాయా హస్తతరల ఆచిత. దాంతో ఇలా ఒక ప్రాంతం కాదు, మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ప్రతి ఇసుక రేణువుని ఈ కాళింది అనేది నేను తీసేసుకుంటా లాగేసుకుంటానన్నట్లుగా తరంగాల్ని అలా 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 కదిలిస్తోంది. దాంతో తరంగాలు కదిలితే సహజంగా వచ్చేటువంటి చల్లని గాలి అక్కడ ఉంది. దీనికి తోడు ఇలాంటి తరంగాలు నీరు ఎక్కువగా గనక ఇసుక తగిలితే ఇసుక మెత్తగా అయిపోతుంది కదా. ఆ కోమల వాలుకం మెత్తటి ఇసుక ఉండేటువంటి ప్రాంతం. ఒక భాషలో మన భాషలో చెప్పుకోవాలి అంటే వాళ్ళు ఆ స్థితిని దాటిపోయారే కానీ మన భాషలో చెప్పుకోవాలంటే సర్వేంద్రియ సుఖకరంగా ఉండేటువంటి ప్రాంతంలోకి తీసుకెళ్ళాడు ఆయన. సర్వేంద్రియ సుఖాల్లో ముందు శబ్దసుఖానికేమో 9ల శబ్దం చక్కగా పనిచేస్తుంది. తర్వాత కంటి సుఖానికేమో మొత్తం అదంతా కూడా అందంగా వెన్నెల పిండారు పోసినట్లుంది. అలాగే స్పర్శ సుఖానికేమో ఇది చాలా కోమలంగా మెత్తటి ఇసుక చాలా బాగుంది, చల్లగా కూడా ఉంది, స్పర్శ సుఖం ఉంది. గంధసుఖం చెప్పక్కర్లేదు. గంధసుఖం అలా ఈ మల్లెపూలు వాటి మీద ప్రసరించినటువంటి గాలి సువాసనను వెదజల్లుతోంది. ఇంకా నోటికి రుచి అనేది మాత్రమే సరిగ్గా లేదు, దాన్ని కూడా ఏదో కలుపుకోవచ్చు. ఇంద్రియ సుఖానికి పరమ ఉదాహరణగా ఆ ప్రాంతం ఉంది. ఇది కేవలం మన దృష్టితో, వాళ్ళ దృష్టిలో ఈ అంశాలకి ఏ విలువ లేదు. గోపికల దృష్టిలో ఈ అంశాలకి విలువే లేదు. ఏదో బాగుంది కదా అని మంచి ప్రాంతానికి ఆయన తీసుకెళ్ళటమే తప్ప ఆ శ్రీకృష్ణుడు ఉంటే వాళ్ళకి బాగున్నట్టు, శ్రీకృష్ణుడు లేకపోతే వీటన్నిటినీ వాళ్ళేం అనుభవించలేదు, ఏడుస్తూ కూర్చున్నారే కానీ గాలి చల్లగా ఉంది, కాసేపు సేద తీరుదాం, పడుకుందాం, నిద్రపోదామని కూడా అనుకోలేదు. కాబట్టి వాళ్ళ గోపికల దృష్టితో ఏమాత్రం విలువ లేకపోయినా సరే మనలాంటి వాళ్ళకి అనేటువంటి ఇంద్రియ సుఖాలన్నిటికీ పరమోత్కృష్ట స్థానమైనటువంటి ఆ ప్రాంతానికి గోపికల్ని శ్రీకృష్ణుడు తీసుకువెళ్ళాడు. తద్దర్శనాహ్లాద విధూత హృద్రజో మనోరథాంతం శ్రుతయో యథాయయుః స్వైరుత్తరీయైః కుచకుంకుమాంకితైరచీక్లుపన్నాసనమాత్మబంధవే. తద్దర్శనాహ్లాద విధూత హృద్రుజ. ఆయన్ని చూశారు కదా, చూసిన ఆనందంతో వీళ్ళ మనసుల్లో ఉండేటువంటి కష్టాలన్నీ, బాధలన్నీ, ఏడుపులన్నీ పోయినాయి కదా. తద్దర్శనాహ్లాద విధూత హృద్రుజ మనోరథాంతం. ఇంకా మనం కోరుకోదగింది ఏమీ లేదు అనే స్థాయికి చేరిపోయారు వీళ్ళు. మనోరథాంతం కోరిక ఏంటి? కేవలం ఆయన్ని చూడాలి అనే కోరిక. ఆ కోరిక తీరిపోయింది. మనోరథాంతం ఎలాగంటే శృతయ యథాయయుః. శృతుల్లాగా ఆ పరమాత్మను చూస్తే మనోరథాలన్నీ తీరిపోతాయి అని శృతులు చెప్పినట్లుగానే వీళ్ళు కూడా మనోరథాంతం యయుః. మనోరథాంతం శృతయో యథాయయుః. శృతులు, వేదాలు కర్మకాండలో ఉన్నప్పుడు ఈ కోరిక తీరాలంటే ఈ కర్మ చేసుకోవాలి, ఈ కోరిక కాక మరొక కోరిక తీరాలంటే ఈ పై కర్మ చేసుకోవాలి, అంతకంటే పెద్ద కోరిక అయితే ఇంకో కర్మ చేసుకోవాలి, ఇంతకంటే పెద్ద కోరిక అయితే ఇది చెయ్యాలి, ఈ కోరికలో ఇది కలిస్తే ఈ కర్మలో ఇది కలుపుకోవాలి అని రకరకాలుగా ఉదాని మీద ఒకటి చెప్తూనే ఉంటాయి. ఎందుకంటే కోరికలకు అంతం అనేది లేదు కదా. కోరికలు ఫలితాన్ని అనుభవించడంతో పూర్తవవు కదా. కాబట్టి ఆ కర్మలు పూర్తవవు, కర్మలను ప్రతిపాదన చేసేటువంటి శృతులు కూడా పూర్తి కావు. కానీ ఒక్కసారి పరమాత్మ అనే మాట వచ్చిన వెంటనే అయిపోయింది, సమాప్యతే నాతః పరమస్తి అని తేల్చేస్తాయి కదా శృతులు. ఇక మీద తేల్చాల్సింది ఏం లేదా, ఇందాక చెప్పిన కర్మలన్నిటికీ విలువ లేదు, వాటి ఫలితాలకు అస్సలు విలువ లేదు అని చెప్పేస్తాయి కదా శృతులు. అంతవరకు చాలా గొప్పగా చెప్పినటువంటి అక్షయ్యం హవై చాతుర్మాస్య యాజనస్సు కృతం భవతి అని చెప్తున్నటువంటి శృతులు కూడా ఆ క్షణానికి వచ్చేసరికి ఏం లేదు, ఆ అక్షయం లేదు, పాడు లేదు, అవేమీ లెక్కలేదు, పరమాత్మను ఒక్కసారి దర్శించుకోగలిగితే మొత్తం కోరికలన్నీ తీరిపోయినట్లే అని చెప్తాయి కదా.
ఆత్మక్రీడ ఆత్మరతిక్రియావా నేష బ్రహ్మవిదాం వరిష్ఠ అని చెప్తాయి కదా. వీళ్ళు అలా తయారయ్యారు. వీళ్ళు పరమాత్మను చూడాలి అని కోరుకున్నారు, పరమాత్మను చూశారు, చూసిన తర్వాత వాళ్ళకి ఏం లేదు. ఇప్పుడు చూసిన ఈ పరమాత్మతో మనం ఏం చేయాలి? ఏం లేదు వాళ్ళకి. ఏదో చెయ్యాలి, ఏదో ఆనందం అనుభవించాలి, ఇలాంటివి కూడా ఏమీ లేవు. పరమాత్మను చూసాము చాలు, పరమాత్మ మనకు కనిపించాడు చాలు. ఇంతవరకు ఏం కనిపించలేదు అనుకున్నాము, ఇప్పుడు కనిపించాడు, అమ్మయ్య చాలు అనే పద్ధతిలోనే ఉన్నారు. మనోరథాంతం శృతయో యథాయయో. ఇప్పుడు వచ్చినవాడు వెళ్ళిపోతాడేమో అని మాత్రం వీళ్ళకి చిన్న సందేహం ఉంది. ఇందాక ఇలాగే చేశాడు కదా, వచ్చినవాడు వచ్చినట్లుగానే అలరించినవాడు అలరించినట్లుగానే మాయమైపోయాడు కదా, అలా అయినా మాయమైపోతాడేమో అని మాత్రం చిన్న సందేహం ఉంది. అందుకని మాయమైపోకుండా ఆయనకి ఆసనం వేశారు. ఎలా వేశారు? స్వైరుత్తరీయై, తమ పైటల్ని తీసి కింద పరిచి ఇక్కడ కూర్చోమన్నారు. స్వైరుత్తరీయై, పైట తీసి పరమప్రేమతో ఆయనకి ఆసనాన్ని అక్కడ కల్పించారు. అవేమో కుచ కుంకుమాంకితై, వాళ్ళు స్తనాలకు రాసుకున్నటువంటి గంధాలు లేదా కుంకుమలు వాటన్నిటితో కలిసే ఉన్నాయి ఆ పైటలు, ఆ ఉత్తరీయాలు, పైన వేసుకునేటువంటి వస్త్రాలు. ఆ వస్త్రాలను అక్కడ పరిచి ఇక్కడ కూర్చోమన్నారు. అచీకులపన్ను, ఇది నీకు ఆసనం అని చెప్పారు. అచీకులపన్ను ఆసనం. మరి ఇంత పెద్దవాడు, ఇంత గొప్పవాడు, ఇంత పరమాత్మ వస్తే అంతవరకు వాడిన ఉత్తరీయాలని ఆసనంగా వేస్తే అదేం మర్యాద అంటే, పర్వాలేదు, ఆత్మబంధవే. ఆయన వీళ్ళకి బంధువు, దగ్గరవాడు. వీళ్ళకేంటి, అందరికీ దగ్గరవాడు. అందరికీ ఆత్మలు అని పిలువబడేటువంటి జీవులందరికీ దగ్గరవాడు, బంధువు. వీళ్ళకేమో ఆత్మబంధువు, ఆత్మలకు తమకు ప్రియుడు, మిగతా వాళ్ళకి దగ్గరవాడు, అంతర్యామి, అలా ఉండేవాడు. కాబట్టి అంత దగ్గర వాడికి ఇలా వాడిన బట్టల్ని వాటిని ఆసనంగా వేస్తే పెద్ద తప్పేం కాదు, అంతే కదా. మన ఇంటికి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళకి ఎక్కువ ఫార్మాలిటీస్ ఏం పాటించక్కర్లా, వాళ్ళ సౌకర్యాలు కాస్త చూస్తే చాలు. మనం వాడుకునే టవల్స్ ఇచ్చినా తప్పేం లేదు, కొత్తవే ఇవ్వాలి అనే నియమం ఏం లేదు. మనకి దగ్గర వాళ్ళు అయితే, మన దగ్గర వాళ్ళు బంధువులు, మనల్ని చాలా ప్రేమించేవాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు అనుకుంటే అలా కూడా ఇవ్వచ్చు కదా. అలాగే వీళ్ళు వాడిన బట్టల్నే ఆసనంగా వేసేశారు. తద్దర్శనాహ్లాద విధూత హృద్రజో మనోరథాంతం శృతయో యథాయయు స్వైరుత్తరీయై కుచ కుంకుమాంకితై అచీకల్పన్నాసనమాత్మబంధవే. మరి వీళ్ళు వేసిన ఈ ఆసనంలో ఈయన కూర్చున్నాడా? కూర్చోవడానికి నియమం ఏంటి? ఏ రకమైన ఆసనం వేస్తే ఈయన కూర్చుంటాడు, ఏ రకమైన ఆసనం అయితే లెక్క చేయడు? ఇలాంటి విషయాలు తేలాలి కదా. తేల్చుకుందాం, రేపటి రోజునో ఇంకొక రోజునో కూర్చుని ఆ సంగతి తేల్చుకుందాం. ఇప్పటికైతే మనోరథాంతం శృతయో యథాయయు అనే విషయాన్ని ప్రధానంగా మనసులో పెట్టుకుందాం. గోపికలకి శ్రీకృష్ణుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత ఏదో చేద్దామని లేదు. శ్రీకృష్ణుణ్ణి దర్శించుకోవాలి అనే కోరిక మాత్రమే ఉంది, పరమాత్మను దర్శించాలి అనేటువంటి కోరిక మాత్రమే ఉంది. ఆ కోరిక మరొక కోరికకి దారి కావటం లేదు కాబట్టి అది సత్కామన అయింది. ఇంకొక కోరికని చిలవలు పలవలు వేసేటువంటి కోరికల సమూహాన్ని అదేమీ తెచ్చిపెట్టడం లేదు. పరిశుద్ధమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని దర్శించడంతో తృప్తి పడటం అనే స్థాయిలో ఉంది. ఆ స్థాయిలో ఉంది కాబట్టి గోపికల ప్రేమ స్థాయి కానీ, గోపికల భక్తి స్థాయి కానీ, వాళ్ళ యొక్క జ్ఞానం తాలూకు స్థాయి కానీ చాలా గొప్పది అని మనం అంచనా వేసుకుంటున్నాము. అలాంటి స్థాయి మనకి రావాలి. మనకి వాళ్ళకు ఉండేటువంటి సర్వసంగ పరిత్యాగం వచ్చి మిగతా వాటితో ఏ సంబంధము లేకుండా పరమాత్మను దర్శించుకుంటే చాలు అనిపించేటువంటి రోజు రావాలి అని ఈ సందర్భంగా మనం ఒకసారి అనుకుంటే ఆ రోజు అదే వస్తుంది అని అనుకుందాం. ఆ రోజు వచ్చేంత వరకు తోడుండవలసిందిగా, ఆ రోజు వచ్చేట్టు చూడవలసిందిగా మాత్రం ఆ రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావళి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో క్షమాప్రార్థనాదులను చెప్పుకుందాం. అథ క్షమాప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా.
సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.